హాయ్, దిస్ ఇస్ రష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో కలెక్షన్స్ గురించి చెప్తాను. కలెక్షన్స్లో ఏమేమి కలెక్షన్లో 3 టాపిక్స్ గురించి తెలుసుకుందాం మనం. ఫస్ట్ రేంజ్ అండ్ లిస్ట్ అండ్ మ్యాప్స్. ఈ వీడియోలో నేను మీకు రేంజ్ గురించి చెప్తాను. రాబోయే వీడియోస్లో మీకు లిస్ట్ అండ్ మ్యాప్స్ గురించి చెప్తాను. అండ్ రేంజ్ ఈ వీడియోలో మనం నేను రేంజ్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కాబట్టి అసలు రేంజ్ అనేది ఏంటి? రేంజ్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు నాకు 1 to 100 వరకు ప్రింట్ కావాలనుకున్నాం అనుకో, అప్పుడు ఫర్ లూప్ యూస్ చేసి అప్పుడు అయ్యని రేంజ్ ఇచ్చి మనం అప్పుడు ప్రింట్ చేస్తాం అనమాట. ఏ రేంజ్ రిప్రజెంట్స్ ద లిస్ట్ ఆఫ్ డిస్క్రియేట్ ఐటమ్స్ బిట్వీన్ సమ్ స్టార్టింగ్ వాల్యూ అండ్ వర్కింగ్ అప్ టువర్డ్స్ సమ్ ఎండింగ్ వాల్యూ. ఓకే, అంటే మన స్టార్టింగ్ వాల్యూ నుంచి ఎండింగ్ వాల్యూలో గల మిగతా దాని మధ్యలో బిట్వీన్ ఆ వాల్యూస్ అన్నిటిలో కూడా మనకు వర్కింగ్ చేసి మనకి వాటిని అవుట్పుట్గా ఇస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఈ రివర్స్ రేంజ్ మనకి ఇప్పుడు నేను 1 to 100 కావాలనుకున్నాను. రివర్స్లో కూడా 100 to 1 అలా కూడా మనము వాల్యూస్ అనేవి అప్డేట్ చేసుకోవచ్చు. ద కాన్సెప్ట్ ఆఫ్ వర్కింగ్ డౌన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద రేంజ్ ఇంప్లిమెంటేషన్. అది మనం ఎలాగైతే ఇంప్లిమెంట్ చేసామంటే I++ యూస్ చేసామా, I-, యూస్ చేసామా, దాన్ని బట్టి దాని ఇంప్లిమెంటేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ ఇన్ ద జనరల్ కేస్ వర్కింగ్ అప్ ఇన్వాల్వ్ సక్సెసివ్ కాల్స్ టు ద ఫస్ట్ ఐటమ్స్. నెక్స్ట్ మెథడ్ వైల్ వర్కింగ్ డౌన్ ఇన్వాల్వ్స్ కాలింగ్ ఇన్ ద ఓకే, మనకి దీనిలో కూడా ఫర్ లూప్ అనేది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్ అనేది యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఐటమ్స్ కావాలంటే. అండ్ అలా కాకుండా మనం డౌన్ ఇన్వాల్వ్స్ కాలింగ్ కాబట్టి ప్రీవియస్ మెథడ్ అనేది యూస్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇది రేంజ్ గురించి. ఓకే, అసలు జనరల్గా రేంజ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? లైక్ ఇలా ఉంటుంది. ఫర్ I 0 to 100 అలా ఇలాగా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తాను, బికాస్ అది ఎలా ఉపయోగపడుతుంది, అది ఎలా రాయాలో తెలుస్తుంది. అది రేంజ్ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు నేను ఒక గ్రూబీ కన్సోల్ ఓపెన్ చేశాను. మన రేంజ్ అనేది గ్రూబీలో ముందు యూస్ చేసే ముందు అసలు జావాలో ఎలా రేంజ్ యూస్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ జావాలో చూద్దాం. జావా నేను ఫర్ లూప్ యూస్ చేస్తున్నాను. రేంజ్కి వచ్చేసరికి నేను ఫస్ట్ 1 to 10 నెంబర్స్ అనేవి 1 to 10 రేంజ్లో ఉన్న నెంబర్స్ అనేవి నేను ప్రింట్అవుట్ చేయాలనుకుంటున్నాను. అది ఎలా? ఫస్ట్ నేను ఇన్ టైప్ I=1 అండ్ X గ్రేటర్ దెన్ అంటే 10 వరకు. గ్రేటర్ దెన్ 10 అంటే 10కి ఈక్వల్ వరకు, 10 కన్నా తక్కువ ఉండేంత వరకు నేను అనేదాన్ని ఆ వాల్యూస్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ప్లస్ ఓపెన్ ఫర్ లూప్ అండ్ క్లోజ్ ఫర్ లూప్. విత్ ఇన్ ఫర్ లూప్ I want to print X అన్నమాట. ఓకే, రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు 1 to 10 వరకు కావాల్సిన నెంబర్స్ అనేవి ప్రింట్ అయినాయి. ఈ ప్రింట్ ఏంటంటే ఒక్కొక్కటి నెక్స్ట్ ప్రింట్ అవుతుంది. ఓకే, నేను యూజ్ ప్రింట్ ఓన్లీ, అప్పుడు పక్కనే ప్రింట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ప్రింట్ అయింది 1 to 10. అంటే నేను ఇక్కడ ఏంటి X << అంటే ఈక్వల్ టు కూడా యూజ్ చేశాను కాబట్టి 10 వరకు ప్రింట్ అవుట్ అయ్యాయి. ఈక్వల్ అనేది యూజ్ చేయబోయే X<10 అంటే 9 వరకు మాత్రమే ప్రింట్ అయ్యాయి. ఓకే, ఇదేంటి స్టార్టింగ్ మామూలు ఆర్డర్. నేను ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలనుకున్నాను. అంటే 10 to 1 ప్రింట్ అవుట్ చేయాలనుకున్నాను. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రింట్ మీకు డిఫరెన్స్ తెలియాలి కదా, అందుకని వన్ కంపైలేషన్ ఆపరేట్. ఎందుకంటే స్టార్ ఓకే నాట్ ఇంటీజర్ కదా, కెన్ యూజ్ లైక్ యూజ్ చేద్దాం.
println. ఓకే, దాని పక్కన println యూస్ చేసే కింద వస్తుంది. ఓకే వద్దు, కానీ నెక్స్ట్ నేను రివర్స్ ఆర్డర్లో అనుకున్నాం కాబట్టి ఫర్ మన స్టార్టింగ్ ఏం కావాలి, 10 వస్తుంది కాబట్టి నో 10 to 1 వరకు అంటే మనకు స్టార్టింగ్ ఏం వస్తుంది తెలుసు, 10 కాబట్టి 10 యూ హ్యావ్ ఇనిషియేట్ వాల్యూ. అండ్ నెక్స్ట్ ఈక్వల్ కావాలి ఎక్స్ లెస్ ఈక్వల్, ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ యూస్ చేయాలి. ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కంటే పెద్దగా ఉంది లేదా 1 కంటే ఈక్వల్గా ఉన్నంత వరకు దెన్ నెగిటివ్. రేపు మనం రివర్స్ రేంజ్ వచ్చేటప్పటికి 10 9 అంటే 1. ఇప్పుడు ఇదేంటి, ఇది ఇంక్రిమెంటేషన్, ఇది డిక్రిమెంటేషన్. ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ తగ్గుతుంది. ఓకే, విత్ ఇన్ ఐ ఓపెన్ ఫర్ లూప్ అండ్ విత్ ఇన్ ఫర్ లూప్ ప్రింట్ ఎక్స్ in type, sorry, x. Okay, within for loop I want to print that x. Run. Yeah, చూడండి ఇక్కడ అంటే println యూస్ చేద్దాం. సమ్ ప్రింట్ చేయండి, రైట్. యా చూడండి, ఇది స్పేస్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. యా ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఏం తెలిసింది, ఇక్కడ ప్రింట్ చూడండి 1 2 3 4 6 7 8 9 10. ఇక్కడ ఈ ఫర్ లూప్లో మనము ఇంక్రిమెంటేషన్ చేసాం. ఓకే, 1 నుంచి నాకు 10 మధ్యలో ప్లస్ చేసుకుంటూ ఇదేంటి ఇంక్రిమెంటేషన్, ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంటేషన్, ఒకటి ఇంక్రిమెంటేషన్ ఇది. అందుకని ఫస్ట్ ఎక్స్ అనేది ప్రింట్ అవుతుంది 1, తర్వాత మళ్ళీ ఎక్స్ వెళ్తుంది. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ 1 కదా, 1 ప్రింట్ అయింది ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1, ఈ ఎక్స్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి 2 వస్తుంది. 2 అనేది 10 కన్నా తక్కువ కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది 3 అనేది 10 కన్నా తక్కువ కాబట్టి 3 అలా ప్రింట్ అవుట్ అవుతుంది. ఇక్కడ మనం డిక్రిమెంటేషన్ ఇచ్చాము, అలా డిక్రిమెంటేషన్ అనేది అవుతూ పోతుంది. ఇలా జావాలో అనేది ఫర్ లూప్ యూస్ చేసి ఇలా రేంజ్ 1 to 10 10 to 1 ఎలా అసెండింగ్ ఆర్డర్, ఎలా డిసెండింగ్ ఆర్డర్, ఎలా రివర్స్గా ఎలా ప్రింట్అవుట్ చేస్తామో, అసలు గ్రూబీలో ఎలా లూప్ అనేది గ్రూబీలో ఎలా రేంజ్ చేస్తామో చూద్దాము. ఓకే, నేను ఇప్పుడు నేను లిస్ట్ గురించి చెప్దాము అనుకున్నాను. లిస్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నాను, బట్ ఈ వీడియోలో జస్ట్ క్విక్లీగా ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే ఒక లిస్ట్ క్రియేట్ చేయాలి. లిస్ట్ ఐ క్రియేట్ లిస్ట్ లైక్ లిస్ట్ అనేది ఎప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటుంది. కెన్ క్రియేట్ ఏ కామా బి కామా నెక్స్ట్ సి కామా డి. ఓకే, విత్ ఇన్ లిస్ట్ నేను 4 తీసుకున్నాను, 4 వాల్యూస్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ఐ యూస్ ఫర్ లూప్. ఫర్ లూప్లో ఫస్ట్ మనకి ఏం కావాలి, ఇనిషియల్ వాల్యూ కావాలి అండ్ లాస్ట్ వాల్యూ కావాలి అండ్ ఇంక్రిమెంటేషన్ డిక్రిమెంటేషన్ అనేది ఖచ్చితంగా మనము డిక్రీజ్ చేయాలి. ఓకే, విత్ ఇన్ లిస్ట్లో నేను ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ 0. వై మేడం
సో వైరశ్మి వై నువ్వు ఎందుకు జీరోనే తీసుకున్నావు, అక్కడ 1 తీసుకున్నావుగా అనుకోవచ్చు. కానీ జావాలో వీటిలో ఇండెక్స్ వాల్యూస్ అనేవి 0 to 1 వెళ్తాయి అనమాట. లైక్ 0 1 2 3 ఇలా ఉంటుంది ఇండెక్స్ వాల్యూస్. ఇది 0, ఏ ఫస్ట్ వాల్యూ 0 1 2 3 అలా, అందుకే ఇక్కడ 0 తీసుకున్నాను. నెక్స్ట్ ఐ వాంట్ ఇంక్రిమెంట్, ఎక్కడ వరకు కావాలి, దాని సైజ్ వరకు కావాలి. అంటే ఇప్పుడు ఇదైతే చిన్న లిస్ట్ కాబట్టి మనకు తెలిసింది. లైక్ 3 వాల్యూస్ ఉన్నాయి, 4 వాల్యూస్ ఉన్నాయి, 3 ఉన్నాయి, 0 1 2 3 ఉంది. అండ్ 3లో 4 పెట్టుకోవాలి, ఎందుకంటే ఎప్పుడైనా లాస్ట్ వేలో ఎక్స్పెరిమెంట్ అనమాట, అది నెగిటివ్ అయిపోతుంది, అది లెక్కలో తీసుకోవద్దు ఫర్ లూప్లో. ఓకే, ఏబిసిడి కదా, 4 వరకు తెలిసింది. అలా కాకుండా పెద్ద పెద్ద లిస్టులు ఉండే మనం చేసినప్పుడు, అప్పుడు ఎలా యూస్ చేయాలంటే లేటెస్ట్. ఇప్పుడు నేను ఇక్కడ లిస్ట్ తీసుకున్నాను కదా, లిస్ట్ డెఫ్ టైప్ లిస్ట్ అని, దానిలో లిస్ట్ దట్ సైజ్ అని ఒక మెథడ్ ఉంటుంది. దానివల్ల దాని సైజ్ అనేది అక్కడ వస్తుంది. సైజ్ వెయిట్, ఓకే, సైజ్ మెథడ్. అండ్ ఆఫ్టర్ మనకేంటి ఇంక్రిమెంటేషన్ డిక్రిమెంటేషన్, ఇక్కడ ఇంక్రిమెంటేషనే కదా, యూ కెన్ గివ్ ఇంక్రిమెంటేషన్ ప్లస్ అండ్ నెక్స్ట్ ఫర్ లూప్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను, అండ్ విత్ ఇన్ ఫర్ లూప్ we can write print list type లిస్ట్ కాబట్టి మనం యూజ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, రన్. యా, మన అవుట్పుట్ చూసారు ఇక్కడ వచ్చింది ఏబిసిడి. అది లిస్ట్లో ఉన్న ఏదైనా ఒక లిస్ట్లో ఉన్న దాన్ని ఈ విధంగా మనము రేంజ్ ఫర్ లూప్ అదే రేంజ్ యూస్ చేసి మనం ఇలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, అవుట్పుట్ అనేది ఇలా తెచ్చుకుంటాం. ఓకే, జావాలో ఇలా రిప్రజెంట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము గ్రూవీలో ఎలా చేయాలో చూస్తున్నాము. ఫస్ట్ ఓకే, we can create the range and variable. range r equal to ఇది మనం అక్కడ 1 to 10 ప్రింట్ చేయడానికి ఏం చేసాము, ఫర్ లూప్ యూస్ చేసి ఇదంతా చేసాం కదా. ఇప్పుడు గ్రూవీలో అలా కాదు, సింపుల్. లైక్ నేను 1 నుంచి 10 వరకు కావాలనుకుంటున్నాను. ఓకే, you can use 2 dots only. and next print ln r, నేను దాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, రన్ చేశాను. యా, వెయిట్ 1 minute, I have one. wait. ఓకే, నాట్ క్రియేటెడ్ దట్ లిస్ట్, బట్ వీ కెన్, మనకేమైతే అవుట్పుట్ వచ్చిందంటే 1 to 10 వరకు అని అవుట్పుట్ వచ్చింది కదా. ఇప్పుడు నేను అసలు ఇది రేంజ్ క్లాస్లో కాదో తెలుసుకోవాలి. అసలు ఇదే క్లాస్ సంబంధించి మనం ఎలా తెలుసుకుంటాం, లైక్ ఇంట్ అయిన ఎలాగైనా అలా తెలుసుకుందాము. ఎలా ప్రింట్ ln r dot class not give t r dot name. ఓకే, నేను రన్ చేశాను. ఇది చూడండి, ఇక్కడ గ్రూవీ ల్యాంగ్ దాట్ ఇంటీజర్. ఓకే రష్మి, మీరు 1,10 వచ్చినాయి. అసలు దీనిలో మనకి అసలు ఉన్నాయో లేవా అని ఎలా తెలుసుకోవాలి అంటే 11 వరకు ఉందా లేదా. ఓకే, నేను అప్పుడు ఫర్ లూప్ యూస్ చేసి ఓకే విత్ ఇన్ ఫర్ లూప్ ఇన్ ఐ ఇన్ ఆర్, అంటే ఐ అనేది 6 ఆ లిస్టులో ఎక్కడి వరకు ఆర్ విత్ ఇన్ ఫర్ లూప్ 5 ప్రింట్ ln sorry, this is very r. Okay,
విల్ రన్. సారీ, ఐ మనకు ఐ కదా కావాల్సింది. రన్. ఓకే, చూడండి మనకి ప్రింట్ అవ్వడం అలా 1 to 10లా ప్రింట్ అయింది అని బై డిఫాల్ట్ వెనుక మాత్రం అది ఒక లిస్ట్ లాగా ఒక లిస్ట్ ప్రింట్ అవుతుంది అనమాట. 1 నుంచి 10 వరకు అలా లిస్ట్ మొత్తం ప్రింట్ అవుతుంది. ఓకే, ఓకే ఫస్ట్ ఓకే ఇది ప్రింట్ అయింది. దానికి ఒక క్లాస్ వచ్చేసరికి రేంజ్. ఓకే, ఇప్పుడు నేను అయ్యినారు అంటే ఈ లిస్ట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం ప్రింట్ చేయమన్నాను. ఓకే, దానిలో అక్కడ నుంచి 1 to 7 1 to 10 వరకు ఉన్నాయి కాబట్టి 1 to 10 మొత్తం ప్రింట్అవుట్ చేసింది. ఓకే, నెక్స్ట్ దీనిలో ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, యూస్ చేద్దాం. ఓకే, మనకి ఇప్పుడు ఇది 1 to 10 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎండ్ అయింది అంటే మనకి 1 నుంచి స్టార్ట్ అయింది, 10 నుంచి ఎండ్ అయింది కదా. ఇప్పుడు పెద్ద లిస్ట్ ఉన్నప్పుడు తెలియాలి అంటే లైక్ ఏం యూస్ చేస్తామంటే మనం ఒక లిస్ట్ తెలియదు బట్ దాన్ని మనం ఫ్రమ్ వాల్యూ ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి ఎండ్ అవుతుందో కావాలంటే ఆల్ డాట్ ఫ్రమ్ ప్రింట్ఎల్ఎన్ యూస్ చేయాలి కదా, ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ఎల్ఎన్ ఆల్ డాట్ ఫ్రమ్ మెథడ్. ఓకే, ఎక్కడ ఎండ్ అయ్యింది. సో ఇక్కడ మనకి స్పేస్ చూద్దాము, ప్రింటే చూస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనకు బాగా వద్దు. ఓకే, I want space here. R from R2. ఓకే, రన్ చేశాను. యా చూడండి ఇక్కడ మన రేంజ్ ఇది, ఇక్కడే మాకు దాని క్లాస్ అండ్ ఇక్కడ మనం ఆ లిస్ట్లో 1 to 0 దగ్గర ఉన్న లిస్ట్లో 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది 1 దగ్గర స్టార్ట్ అయింది అండ్ 10 దగ్గర ఎండ్ అయింది. ఓకే, ఇలా తెలుసుకున్నాం ఫ్రమ్ టు వాల్యూ. ఓకే, నెక్స్ట్ దానిలో మనం ఎసెట్ యూస్ చేసి అసలు కలిగి ఉన్నాయా కంటైన్స్ అనే మెథడ్ యూస్ చేసి దానిలో ఏమేమి కంటైన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మనకి ఎసెట్ యూస్ చేసినప్పుడు ట్రూ అయితే ఎలాంటి అవుట్పుట్ ఎలాంటి కనిపించదు బట్ ఫాల్స్ అయితే మాత్రం ఎక్సెప్షన్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఎసెట్ contains 0. Okay, want to run it. Wait. యా కలిగి ఉంది కాబట్టి ఎలాంటి ఎర్రర్ త్రో చేయి ట్రూ కాబట్టి. ఓకే, ఇట్స్ ఆల్సో ట్రూ, అందుకే మనకి అంటే అవుట్పుట్ అనేది చేయదు. బట్ నేను ఎసెట్ దగ్గర నెగిటివ్ వాల్యూ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 0 to 10 అనుకోండి, 0 1 2 3 4 5 6 7 8 9 10 ఉంటాయి, మైనస్ వాల్యూస్ ఉన్నాయి కదా. ఓకే, మైనస్ రన్. యా ఇట్స్ గివ్స్ టేక్ ఫాల్స్ అంటే కంటైన్స్ నెగిటివ్ అనేది ఎసెక్షన్ అనేది మనకు ఫెయిల్ అయింది, అందుకని నెగిటివ్ వాల్యూ అనేది మనకు చూపించింది. ఓకే, ఇది ఫాల్స్. ఓకే, నెక్స్ట్ నేను నెగిటివ్ వాల్యూ చూసాను 10 వరకు ఇండెక్స్ ఎక్కింది, మనం 10 వరకు ఇచ్చాం కాబట్టి నేను 11 ఇస్తున్నాను. రన్. యా
చూడండి ఇది కూడా ఎక్సెప్షన్ ఫెయిల్ అనే వస్తుంది, ఎందుకంటే 11 అనేది ఆల్సో మన కంపైలేషన్ ఎర్రర్ యాజ్ వెయిట్ ఇక్కడ యాజ్ అనేది నేను తీసేస్తున్నాను. 11 కంటైన్స్ ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ రన్. ఎక్సెప్షన్ ఇస్ ఫెయిల్ అయింది, ఎందుకంటే 11 కూడా లేదు. ఇలా మనం ఎక్సెప్షన్ చేస్తాము రేంజ్ ఉపయోగించి. నెక్స్ట్ ఓకే ఇది అయిపోయింది. నెక్స్ట్ నేను నెక్స్ట్ మనము ఒక లెసన్ రిక్వైర్ తీసుకుని వర్క్ అవుతుందో లేదా చూద్దాం. Control me. I want to reduce this. Run. Wait. Come fast. Yeah. ఇది కంటెంట్స్ వీటికే కదా మన కంటెంట్స్ అనేది ట్రూ కాబట్టి మనకి ఎర్రర్ త్రో చేయలేదు ఉంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ నేను run. ఇది చూడండి ఇక్కడ ఫాస్ట్ అయింది, అంటే మనం ఇక్కడ ఏం యూజ్ చేసాం, గ్రేడ్ 10 కన్నా తక్కువ ఉండేవి చూడాలి అని చెప్పాం కాబట్టి 9 వరకే తీసుకుంటుంది. అందుకని మనకి ఇది ఎర్రర్ అనేది ఫాస్ట్ చేసింది, ఎర్రర్ అనే దాన్ని త్రో చేసింది, సెషన్ అనేది ఫెయిల్ అయింది. ఓకే ఇక్కడ నేను ఫాస్ట్. ఓకే ఈ విధంగా లెసన్ యూజ్ చేసి నేను సెట్ చేస్తాను. నెక్స్ట్ నేను డేట్ ఇప్పుడు ఈరోజు డేట్ కావాలంటే డేట్ అనే క్లాస్ తీసుకుని నెక్స్ట్ టుడే న్యూ డేట్ మెథడ్. ఓకే నెక్స్ట్ డేట్ 1 week away 1 week away equal to 7 plus today. Okay next ప్రింట్ ఆ రోజు ప్రింట్ చేయాలనుకున్నాను. Print ln today and print ln on weekday. Today print ln 1 week away. Okay, run it. Yeah, I go to my last iteration. Fuming error in ఇక్కడ error వచ్చిందంటే they give throw exception where 110 exception thrown. ఇక్కడ exception వచ్చిందంటే wait 20 date on weekday. What is error? Argument types date values Wednesday September 50 possible solution plus Java lang.that character plus Java. Okay, wait a minute. మనం 7 plus today వేస్తున్నాం కాబట్టి అందుకు మనకి ఎర్రర్ త్రో చేసింది. మనకు ఫస్ట్ టుడే తెలుసు, 7 తెలియదు. ఫస్ట్ టుడే అనే వేరియబుల్ యూజ్ చేసుకో క్లాస్ నుంచి 7. ఓకే, కంట్రోల్ ఎస్ అండ్ రన్. వచ్చింది చూడండి, ఇప్పుడు మన అవుట్పుట్ అనేది వచ్చింది మనకి. ఇదంతా ఇంతమంది ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి September 15 and 12/15/57/15 IST 2021. తర్వాత 1 వీక్కి సేమ్ ఏ డేట్ వచ్చింది 22 వచ్చింది. ఓకే, అలా సింపుల్గా మన జేడీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత సింపుల్గా మనకి
ఇలా ఒక 1 వీక్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ రేంజ్, మనం అక్కడ ఉన్న రేంజ్ 7 days రేంజ్ తీసుకోవడానికి ఇది ఒక టైప్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ ఓకే, ఇది అనేది బోల్డ్ లిస్ట్ అనమాట. ఇప్పుడు మనం సింపుల్గా రేంజ్ అని కీవర్డ్ యూస్ చేసి సింపుల్గా ఎలా తెలుసుకోవాలని చూద్దాము. ఇది జేడీకేలో జావాలో మనం యూస్ చేసేది, జావా అండ్ రూబీలో కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఇది కొంచెం ఈ 4 lines ఆఫ్ కావాల్సి వచ్చింది. బట్ వీ వాంట్ ఈజీలీగా తెలుసుకోవాలంటే రేంజ్ టైప్ t ఈక్వల్ టు నేను టుడే టు 7 టీ అంటే కొంచెం నేను డేస్ అని తీసుకుంటున్నాను. అండ్ టుడే టు ఆన్ వీక్ డే, సారీ 1 week away, and println days, one is not capital letter. Okay, but it gives throw error. Wait, ఇంకా మనకి అది కాదు ప్రాబ్లం. It's throw error because why it gives error. Miss property, no such a property day for classes demo 3. So it days, so it be like days. Okay, run. Yeah, చూడండి Wednesday September 15, 21 to and 1 week తర్వాత 22. ఇలా విత్ ఇన్ లిస్ట్ మనం దీనిలో ఓకే దీనిలో ఏమున్నాయో కూడా చూద్దాము. అంటే ఈ ఒక్కటే ప్రింట్ అవుతుంది, ఇది లిస్ట్, ఇది ఫ్రమ్ టు చూపిస్తుంది. విత్ ఇన్ లిస్ట్ దీనిలో ఏమున్నాయో కూడా చూద్దాము. లైక్ సేమ్ నన్ను మనం చూసాం చూడాలని ఫస్ట్ టైప్ మనం చూసాం కదా, లైక్ ఇక్కడ చూసాం కదా ఫర్ లూప్ యూసేజ్ ఫర్ జే ఇన్ డేస్ లిస్ట్ ఫామ్లో ఉంటుంది. అండ్ ఓపెన్ లూప్ println j. ఓకే, రన్. యా చూడండి ఇప్పుడు మనకి అనేది వాల్యూ అనేది వచ్చింది. ఇక్కడ మనకు అది చూపించింది September 15 to 13/01/462, వెన్స్డే September 20 to 13 అలా వచ్చింది. బట్ కానీ అది చూపించడానికి ఇదంతా ఒక లిస్ట్ రూపంలో ఫామ్ అయి ఉంటుంది. బై బ్యాక్ ఎండ్ అనేది ఒక లిస్ట్ రూపంలో ఫామ్ అయి ఉంటుంది. అందుచేత మనకు విత్ ఇన్ చేయండి, విత్ ఇన్ లిస్ట్లో నేను ఇటరేట్ చేశాను అనమాట. 15, 16, 17, 18, 20, 21, 22 అలా. ఇది ఫ్రమ్ వాల్యూ టు వాల్యూ వరకే చూపించింది. ఇలా రేంజ్ యూస్ చేసి ఇలా ఇటరేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు వరకు మనం తీసుకునేదంతా ఇంటీజర్ వాల్యూ తీసుకున్నాం. మనం మనకి రేంజ్ అనేది స్ట్రింగ్ వాల్యూస్లోకి వర్క్ అవుతుందా లేదా మీకు డౌట్ అవ్వచ్చు. అందుకోసం మనం ఇప్పుడు ఐ విల్ టేక్ వన్ వాల్యూ రేంజ్ ఏజ్ టైప్ t ఈక్వల్ టు అయితే నాకు ఎక్కడ వరకు కావాలి, A2 డబల్ డాట్స్ యూస్ చేయాలంటే z println t. ఓకే, రన్. A to Z అని వచ్చింది అసలు. ఓకే, దానిలో మనం ఇటరేట్ చేద్దాం. ఇప్పుడు అది లిస్ట్ ఫామ్లో ఉంది. A to బ్యాక్ ఎండ్ అనేది అది లిస్ట్ ఫామ్లో ఉందన్నమాట. ఓకే, దీనికోసం కర్లీ పీస్ చేద్దాం. జైన్ టీ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సేవ్
అండ్ రన్. యా చూడండి ఇక్కడ ABCDEFGHIJKLM ఇలా మనం 26 వాటిని కూడా అన్నీ ఇటరేట్ చేసాం. అది రేంజ్ అని యూజ్ చేయడం వల్ల అది ఈరోజు రేంజ్ కలెక్షన్లో రేంజ్ అనమాట. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఒక లిస్ట్ చేసి దానిలోంచి ఫర్ లూప్లో అవన్నీ యూజ్ చేసిన అవసరం లేదు. ఇదేంటే దీనిలో అసలు ఈ లిస్ట్లో ఉన్నవా లేవని మీకు చూపించడానికి ఫర్ లూప్ యూజ్ చేసాం, కానీ లేకపోతే రేంజ్ T A to Z అండ్ println T సరిపోతుంది. ఓకే, అలా రేంజ్ అని కలెక్షన్స్. ఇప్పుడు ఓల్డ్ మెథడ్లో అయితే లైక్ జావాలో అయితే ఏంటి, ఇలా లిస్ట్ అని క్రియేట్ చేసి దానిలో ఇటరేట్ చేయాలి అండ్ i=0 ఇనిషియేట్ చేయాలి, దాని ఇంక్రిమెంటేషన్ చేయాలి, ఎక్కడి వరకు కావాలో అది మనం ఐడెంటిఫై చేసి దానిలో పిన్ చేయాలి. అలా కాకుండా మన గ్రూవీలో అయితే జస్ట్ రేంజ్ అని కీవర్డ్ యూస్ చేస్తే సరిపోతుంది. ఒక లూప్ క్రియేట్ చేస్తుంది, అదే println డేస్ అనేది అదే ప్రింట్ చేస్తుంది. అది ఈరోజు రేంజ్ యొక్క కలెక్షన్స్ రేంజ్ గురించి. అండ్ నెక్స్ట్ వీడియో మనం లిస్ట్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ VLR ట్రైనింగ్.